చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆగస్టు 15న ఎక్కడ జెండా ఆవిష్కరణ చేస్తారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా ఏ విధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయో అదే విధంగా ఈ సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ మంత్రులు, ఏ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ జెండా ఆవిష్కరణ చేస్తారనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేస్తూ వాళ్ళ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. సో అదే క్రమంలో మనం మాట్లాడుకుంటే విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతుంది. సో మరి అక్కడ నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలోను, నారా లోకేష్ గుంటూరులోను, అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోను జెండా ఆవిష్కరణ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఇంకా కొంతమంది కూడా వాళ్ళ కేటాయించిన జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేయనున్నారు. సో వాళ్ళకి ఏ విధంగా ఎక్కడ కేటాయించారనే విషయానికి వస్తే, సో 25 జిల్లాల్లో మంత్రులు ఎక్కడెక్కడ జెండా ఆవిష్కరణ చేయాలనే జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. సో మరి ఏ విధంగా ఉన్నాయంటే కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో, నాదెండ్ల మనోహర్ నర్సరావుపేటలో, నారాయణ నెల్లూరులో, వంగలపూడి అనిత అనకాపల్లిలో, సత్యకుమార్ చిత్తూరులో, నిమ్మల రామనాయుడు భీమవరంలో, ఫారూక్ కడపలో, ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలో, పయ్యావుల కేశవ్ అనంతపురంలో, అనగాని సత్యప్రసాద్ విశాఖలో, పాదసారథి ఏలూరులో, డోలా బార వీరాంజనేయ స్వామి ఒంగోలులో, గొట్టిపాటి రవి బాపట్లలో, కందుల దుర్గేష్ రాజమండ్రిలో జెండా ఎగురవేయనున్నారు. సో మరి ప్రతి సంవత్సరం ఏ విధంగా స్వాతంత్ర వేడుకలు జరుపుతారో ఆంధ్రప్రదేశ్లో, సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే జరిపారో అంతకు మించి ఘనంగా ఏర్పాట్లతోని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటిసారి జరుగుతున్న జెండా ఆవిష్కరణ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా స్పెషల్గా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లను కూడా పక్కాగా ఎంతో పకడ్బందీగా చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్యలు కలగకుండా అన్నిటినీ కూడా పకడ్బందీగా చేయాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పక్కాగా అందరికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. సో మరి మొదటిసారిగా ఎంపికైనటువంటి మంత్రులు కావచ్చు, అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కూడా 25 జిల్లా కేంద్రాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళకి కేటాయించారో అక్కడ జెండా ఆవిష్కరణ చేసి అందరికి కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మనకు జెండా ఆవిష్కరణ చేస్తారంటే పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తం మీద కూడా పవన్ కళ్యాణ్కి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో జెండా ఎగరవేయడానికి ఆయనకైతే కార్యాచరణ సిద్ధం చేశారు. సో మరి ఆగస్టు 15న ఈ వేడుక కోసం అందరూ కూడా వెయిట్ చేయాలి.